అన్న మన బస్తీకి వచ్చిందా? అప్పుడున్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? తాగే నీళ్లు తగ్గినాయా? కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తుందా? కాబట్టి ఆ విషయాలను గుర్తుపెట్టాలి. ప్రజల దగ్గర పోయి ఈ విషయాలే మాట్లాడాలి. రోజు వాళ్ళని తిడితే వీళ్ళని తిడితే తిట్టనికే చాలా టైం ఉంది. రేపు రోడ్ షోలు జరిగినప్పుడు తిట్టేటప్పుడు ఆ రోడ్ షోలలో తిట్టవచ్చు, ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి తిట్టవచ్చు. కానీ వ్యత్యాసం ఏందనేది ప్రజలకు చేరువ కావాలి. మన ప్రభుత్వం సంపూర్ణంగా కార్యక్రమాలు చేసింది. ఇదే గ్రేటర్ హైదరాబాద్లో పెళ్ళైనా పేరంటమైనా సావైనా మంచి అయినా చెడైనా ఒక రోడ్డు నుంచి ఇంకొక రోడ్డు పోవాలంటే భయంకరమైనటువంటి కష్టాలు పడుతుండే. కానీ కేటీఆర్ గారు అండర్ పాస్ అని ఫ్లైఓవర్లని మరి బ్రహ్మాండంగా మీకు ఆ కనెక్టివిటీ ఎల్బీ నగర్ చౌరస్తా ఒకప్పుడు పోతే ఎట్లుంది, ఈ రోజు పోతే ఎట్లుంది, మీకు బాలనగర్ పోతే ఎట్లుంది, ఇట్లా మల్కాజిగిరి కూడా ఇట్లా చెప్పుకుంటూ పోతే కుత్బుల్లాపూర్ ప్రాంతమైనా కానీ కుకట్పల్లి ప్రాంతమైనా కానీ చాలా అద్భుతాలు. ఒకప్పుడు మన ప్రాంతానికి తాగడానికి నీళ్ళంటే 5 రోజులకు వస్తుందా తెలియదు, 10 రోజులకు వస్తుందా తెలియదు. ఒక్క ట్యాంకర్ వస్తే జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి గత 10 సంవత్సరాల కింద ఉండే. మళ్ళా అదే పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ధైర్యంగా రాజకీయాలలో ఉండమే, ధైర్యంగా ఉండి పోరాటం చేయాలి. అందరం ముందుకెళ్దాం. జరిగేటి అన్నీ జరుగుతుంటాయి. కానీ ఈరోజు మనం చెప్పుకోవడానికి 100 ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేవు. వాళ్ళు పొద్దున్న లేస్తే మనం తిట్టడం తప్ప వాళ్ళు ఏం చేసిరో కదా కావాలి. వాళ్ళు మనం తిట్టుడు, మనం వాళ్ళని తిట్టుడు కాదు. అల్టిమేట్గా మధ్యలో ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఎవరు మేలు చేసిరు అనేది మనకు అత్యంత అవసరమైనటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే మా 7 మంది ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు, మా ఇన్ఛార్జులు, 5 మా మేయర్లు, మా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు. మీరు దలుచుకుంటే వేరేవాడు వస్తాడా? కానీ మీరు ఇది మీ ఎలక్షన్ అనుకోండి. మీరు ఏం చేశారంటే ఇది రాగి లక్ష్మారెడ్డి ఎలక్షన్ అనుకుంటున్నారు. కాదా, అది మన ఎలక్షన్. ఇది మన పార్టీ ఎలక్షన్. ఇది గులాబీ జెండా ఎలక్షన్. కాబట్టి మనం అందరం ఖాళీ ఉండకుండా, ఇప్పుడు మనకున్న క్యాడరు మల్కాజిగిరిలో ఏ పార్టీ కానీ ఉందా? మీరు ఆలోచన చేయండి. మల్కాజిగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనకున్నటువంటి కార్యకర్తల బలం ఎవరికైనా ఉన్నదా? మరి దాన్ని అడ్వాంటేజ్ ఎందుకు తీసుకోవద్దు? మనమే ప్రజల దగ్గరికి ఎందుకు పోవద్దు? మనం ప్రజల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు రావాలంటే ఏడికని రావాలి? రాగలుగుతారా? వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు వెంటనే ఆ కార్యక్రమాన్ని రేపంటే రేపు కాకపోయినా కానీ అట్లీస్ట్ సోమవారం నుంచి ప్లాన్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు రాజకీయాలలో చెప్పుకోవడానికి కొన్ని 100 ఉన్నాయి. మనం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పడానికి 100 ఉన్నాయి. గ్రామాలలో వెళ్ళి చెప్పడానికి 100 ఉన్నాయి. 24 గంటల కరెంట్ ఇచ్చింది మనమే అని చెప్పొచ్చు. తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది మనమే అని చెప్పొచ్చు. రోడ్ కనెక్టివిటీ కానీ, సివరేజ్ కానీ, దీంతో పాటు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇట్లా కార్యక్రమాలన్నీ ఇచ్చింది మనమే అని చెప్పుకునేటువంటి అవకాశం మనకు తప్ప వాళ్ళకు లేదు. వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంతా గెలిపించినాం, ఊర్లల్లా మరి వాళ్ళేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం తీసుకొచ్చి ఇస్తారని, ఏదో 6 గ్యారెంటీలని మీకు అందరికీ తెలుసు.
కాబట్టి ఆ విధంగా గ్రామాలలో ఓటు అయి జరిగింది. కానీ అల్టిమేట్గా 100 రోజులలో వాళ్ళ నిజస్వరూపం కానీ ఓటేసినటువంటి ప్రజలు కూడా బాధపడుతుర్రు. అయ్యో కేసీఆర్ గారిని మేము పోగొట్టుకుంటాం కదా, మా బతుకు ఇట్లా అయిపోయింది అనేటువంటి భావన ఈరోజు గ్రామాలలో స్టార్ట్ అయింది. కాబట్టి నేను మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి అందరికీ మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈరోజు మల్కాజిగిరి పార్లమెంటు గెలిస్తే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో పాటు మా ఎమ్మెల్సీలతో పాటు మా నాయకులు కార్పొరేటర్లు, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి, మరి అదేవిధంగా మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళా ఈసారి దెబ్బ కొడితే అవి ఆటోమేటిక్ మన ఖాతాలోకి వస్తాయి. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సికింద్రాబాద్ ఈ మల్కాజిగిరి పార్లమెంట్తో పాటు మరి కంటోన్మెంట్ కూడా బై ఎలక్షన్ రాబోతున్నాయి. కాబట్టి కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా మరి మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన మీటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లక్ష్మారెడ్డి గారు కూడా నాకు ఏం పని లేదన్నా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తా అని చెప్పి తిరుగుతున్నాడు. కానీ మా మల్లారెడ్డి గారు ఎక్కువ తిప్పుకుంటున్నాడు ఆయన కాన్స్టిట్యున్సీని. చెప్తున్నా తిప్పుకుంటున్నాడు. ఇక కుత్బుల్లాపూర్, కుక్కట్పల్లి, ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ, ఎల్బీ నగర్ కానీ, కంటోన్మెంట్ కానీ, మీరు కూడా మేడ్చల్ అయితే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నది. కాబట్టి మీరు కూడా మీటింగులు పెట్టినరు, కొంత జనాల మధ్యలోకి వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలలో ఎన్ని చూడలేదు, ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. కానీ